తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావటంతో పవర్ స్టార్ని ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా చూపించబోతున్నాడు సుజిత్. ఇప్పటికే ఓజీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవర్ స్టార్ ఎలక్షన్స్ తర్వాత 15 రోజులు డేట్స్ ఇస్తే చాలు ఓజీ కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి టాలీవుడ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా పవన్ ఫిక్స్ అయిపోయారు. కానీ అంతకుముందు ఓజీ అని రామ్ చరణ్ని పిలిచేవారు. దీంతో ఓజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే అసలు ఓజీ ఎవరంటూ మెగా ఫ్యాన్స్ మధ్య కాస్త చర్చ జరిగింది. కానీ పవన్ చరణ్ విషయంలో మెగాభిమానుల్లో ఎలాంటి విభేదాలు లేవు కాబట్టి పవర్ స్టార్నే ఓజీగా అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు సమంత రామ్ చరణ్ని ఓజీ అనడం హాట్ టాపిక్గా మారింది. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా జరుపుకున్నారు మెగాభిమానులు. సోషల్ మీడియా వేదికగా చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అభిమానులు, సినీ ప్రముఖులు. ఈ నేపథ్యంలో సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చరణ్కు విషెస్ చెప్పింది. రామ్ చరణ్ సూట్లో ఉన్న ఒక పిక్ షేర్ చేసి హ్యాపీ బర్త్డే ఓజీ, అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, నీలాగా ఇంకెవరూ లేరు అంటూ కామెంట్ చేసింది. దీంతో మరోసారి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎవరనేది హాట్ టాపిక్ అయింది. కానీ బాబాయ్ అబ్బాయి ఇద్దరూ కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అనే చెప్పాలి.